నమస్తే అండి. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ దేవులపల్లి రజిత ఫ్రమ్ వరంగల్, రామన్నపేట్, వరంగల్. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ న్యూస్లో రేవంత్ రెడ్డి గారు తను చదువుకున్నటువంటి చదువు గురించి, తన సంస్కారం గురించి కేటీఆర్ గారు చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే నేను పలానా చదువు చదివినా, పలానా చోట్లో నేను పలానా చదువు చదివినా, మరి మీరేం చదువుకున్నారో మాత్రం నాకు మాత్రం తెలియదు, ఏమో మరి మీరే చెప్పాలి. అది మీ సంస్కారం, మీ చదువు ఏంటో మీరే చెప్పుకోవాలి అని ఒక మాట అనడం జరిగిందనమాట. ఎందుకంటే అలాంటి క్వశ్చన్ వేసేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. కాబట్టి వాటి రోజున యాజ్ ఏ సీఎంగా ఉండి సీఎంగా మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడట్లేదు. కాబట్టి తన బిహేవియరు, తన వల్గర్ లాంగ్వేజ్, తన ప్రవర్తన తీరు, తను చేస్తున్న పనితీరు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అబ్జర్వ్ చేయండి. తను ఇప్పుడు పబ్లిక్ మీటింగ్లో చెప్పుకుంటుండు రేవంత్ గారు, ఏమని టీచర్స్ మీటింగ్ పెట్టి, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న, జెడ్పిఎస్ఎస్లో గవర్నమెంట్ స్కూల్లోనే చదివినా, గవర్నమెంట్ కాలేజీలలోనే చదివినా, చదువుతూ ఇంత ఎత్తుకు ఎదిగినా, నేను ఒక సీఎంనైనా, మంత్రులుగా చేసి ఇలా సీఎంనైనా అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటుండు. బట్ గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పటికీ గవర్నమెంట్ టీచర్స్ పరువు తీయకండి. ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదివాను అని చెప్పి గవర్నమెంట్ టీచర్స్ పరువు తీయకండి. ఎందుకంటే టీచర్స్ చెప్పినటువంటి చదువు కానీ, సంస్కారం కానీ నీకు చిన్నప్పుడు అబ్బలేదు అని ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. నీకు అబ్బలేదు. అప్పుడే 4 తన్ని గనక నీకు చెప్పినట్లు అయితే ఇవాటి రోజున ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ నువ్వు యూజ్ చేసేవాడివి కాదు, పబ్లిక్ మీటింగ్లలో కానీ, అసెంబ్లీలో కానీ. ఓకేనా? నీకు సంస్కారం లేదని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. నీలాంటి స్టూడెంట్స్ ఫ్యూచర్లో తయారవ్వకూడదు అంటే ఇప్పుడు చెప్తున్నా, నీలాంటి స్టూడెంట్స్ కానీ, దానం నాగేందర్ లాంటి స్టూడెంట్స్ కానీ ఇక ముందు తయారు చేయకూడదు అంటే టీచర్స్ అందరూ ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అది గవర్నమెంట్ స్కూలే కానివ్వండి, ప్రైవేట్ స్కూలే కానివ్వండి, వినండి. టీచర్స్ అందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే, ఆలోచించండి. స్టూడెంట్ను, నేను ఒక టీచర్ని కాబట్టి, టీచింగ్ ఫీల్డ్ నుండి వచ్చిన దాన్ని కాబట్టి చెప్తున్నా, ప్రజెంట్ వర్క్ చేయకపోవచ్చు నాకు, బట్ బాధేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మామూలుగా లేవన్నమాట. ఇప్పుడు జనరేషన్ కూడా మామూలుగా లేదు. ఇంకా సీఎంను చూసి ఇంకా స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారో ఇంకా అర్థం చేసుకోండి. సో టీచర్స్ అందరూ కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇలాంటి వాళ్ళు తయారు కాకూడదంటే ముందుగానే దండించండి. ఎవడు వాడు అడిగేటోడు. నేను చెప్తున్నా, తల్లిదండ్రులు కానివ్వండి, ఇరుపరు కానివ్వండి, టీచర్స్ కొట్టిండని, తిట్టిండని అని చెప్పేసి ఇంటికి వచ్చి ఫిర్యాదు చేసుకుంటారు. ఇంటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు పోయి అక్కడ ధర్నాలు చేయడాలు, స్ట్రైకులు చేయడాలు, ఇలాంటిదంతా కూడా నాన్సెన్స్. పేరెంట్స్ ఒకటి ఆలోచించుకోవాలి. టీచర్సు చదువు రాకపోయినా, క్రమశిక్షణ సరిగా లేకపోయినా దండిస్తారండి. వద్దని చెప్పొద్దు. మీరు వద్దని చెప్తే ఇంకా వాడిని గాలికి వదిలేసినట్టే అనమాట. ఇంకా వాడి ప్రవర్తన ఎలా ఉన్నా పట్టించుకోకూడదనమాట. సమాజానికి ఎలా తయారవుతారో ఆలోచించుకోండి. యాజ్ ఏ పేరెంట్గా మీరు టీచర్కు అప్పచెప్పాలి. పిల్లాడిని టీచర్కి అప్పచెప్పినట్లయితే ఈ టీచర్ యొక్క బాధ్యత ఏంటంటే, వాడిని ఇంట్లో తల్లిదండ్రులకు సమయం అనుకూలించకపోయినప్పటికీ వాడికి బుద్ధి జ్ఞానం నేర్పించాల్సింది, చదువుతో పాటు సంస్కారం నేర్పించాల్సింది పూర్తి బాధ్యత కూడా ఎవరిపై ఉంటుందంటే, యాజ్ ఏ టీచర్పై ఉంటుందన్నమాట. టీచర్స్పై ఉంటుంది. మరి ఇలాంటి టీచర్సే పట్టించుకోకపోతే, డిసిప్లిన్ విషయంలో పట్టించుకోకపోతే, వాడిని కొడితే తిడితే ఏమన్నా అంటారేమో, మరి ఊరుకొస్తారేమో, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మళ్ళీ మమ్మల్ని అడుగుతారేమో అని చెప్పేసి మీరు భయపడి, పేరెంట్స్కి భయపడి మీరు చదువు చెప్తే ఇవాటి రోజున చదువులు అవ్వవండి. గుర్తుపెట్టుకోండి, చదువులు అవ్వవు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ చూడండి,
ఇదివరకు రెడీ అయినటువంటి ఇలాంటి వారిని చూడండి. పబ్లిక్ మీటింగ్లో చెప్పుకోవడానికి ఇంకా సిగ్గనిపిస్తాను లేదా రేవంత్ రెడ్డి గారికి? నువ్వు చదువుకున్నావు సరే, కానీ నీకు చదువు అబ్బలేదు, సంస్కారం లేదు అని చెప్పుకో, అది రైట్. ఓకే, నేను చదువుకున్నా, నువ్వు సీఎం అవ్వచ్చు, కానీ సీఎంగా ఫెయిల్యూర్ అవుతున్నావు. సీఎంగా నీ లాంగ్వేజ్ విషయంలో కానీ, నీ పనితీరు విషయంలో కానీ, నీ యొక్క మంత్రిమండలి విషయంలో కానీ నువ్వు టోటల్గా ఫెయిల్ అవుతున్నావు. ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయమని మీ గురువులు చెప్పారా? గవర్నమెంట్ టీచర్స్ ఇలాగే చెప్తున్నారా? ఇలాగే సమాజాన్ని ఉద్ధరించమని చెప్పారా? నువ్వు ఇలా ఉద్ధరిస్తున్నావు. అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది. నువ్వు సీఎం అయినప్పటి నుండి నువ్వు అని ఎందుకు అంటే కేసీఆర్ గారిని పట్టుకొని మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. కింద కూర్చోబడుతుందని వస్తలేడు, బొక్కిరిగింది కాలు, ఇదంతా నాన్ సెన్స్. మీరు మాట్లాడేటువంటి మాటలన్నీ మేము మాట్లాడట్లేదు ఇంకా అంటే చాలా ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. తిట్టొచ్చు, మాకు టంగ్ స్లిప్ అయితే ఇంకా మళ్ళీ అది అసలు తిట్టాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఇంకా మీ గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది కానీ, బట్ అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఎదుటివారి నాలెడ్జ్ని కించపరిస్తే మరి మీ నాలెడ్జ్ గురించి వాళ్ళు కించపరుస్తారు కదా. మరి తను గొప్ప చదువు చదివాడు, తను గొప్ప నాలెడ్జ్ ఉన్నది, మరి అన్ని విషయాలపై అవగాహన కూడా ఉన్నది. మరి మీకుందా? మరి కంపారిజన్ చేసి చూద్దామా? ప్రతి విషయంలో కంపారిజన్ చేసి చూస్తారు, పబ్లిక్ చూస్తారు. ఇప్పుడు మీరు పెట్టుకున్నటువంటి పబ్లిక్ మీటింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా వింటుంటారన్నమాట. గవర్నమెంట్ టీచర్స్ కానివ్వండి, ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సమాజం అంటే ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు. నువ్వు కొత్తగా పబ్లిక్ మీటింగ్ పెట్టి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు సీఎంగా నేను ఇట్లా చదివినా అట్లా చదివినా, నా సంస్కారం ఇది, నా చదువు ఇది అని చెప్పేసి ప్రత్యేకించి చెప్పుకోకర్లేదు. చూసే వరకు తెలిసిపోతుంది, మన నాలెడ్జ్ ఏంటో తెలిసిపోతుంది, మన వ్యవహార శైలి ఏంటో తెలిసిపోతుంది, మన లాంగ్వేజ్ తీరేంటో తెలిసిపోతుంది కదా. ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇంకా ఎందుకంటే మీటింగ్లలో పెట్టుకొని ఇంకా కేటీఆర్ గారి గురించి ఇంకా మాట్లాడడానికి సిగ్గనిపిస్తాను లేదా మీకు? ఈ బట్టి గారుగా అట్లా మాట్లాడతారు, మహిళలను అవమానించుకుంటూ. మీరేమో ఇలా ప్రవర్తిస్తారు. మిమ్మల్ని చూసి ఇంకా మంత్రిమండలిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ దానం నాగేందరు, వాడికి బుద్ధి జ్ఞానం లేకపోయే, ఇలాంటి వాళ్ళను మా స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు కదా టీచర్స్ అనేవాళ్ళు. గురువులు సిగ్గుపడే పరిస్థితికి దిగజారిపోతున్నారు, అలా దిగజారుస్తున్నారు, టీచర్స్ పరువు తీస్తున్నారు. మీరు ఇలా తయారై ఎవరిని ఉద్ధరించడానికి? సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు ఎలా మాట్లాడాలి? ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది స్పెసిఫిక్గా. ఒక సీఎం అంటే ఒక సీఎం హోదాలో వ్యవహరించాలి. ఒక మంత్రిమండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కానివ్వండి, ఇంకా ఏ ఇతర పనుల విషయంలో కానీ, పబ్లిక్ సర్వీస్ విషయంలో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి. బట్ మీరేం చేస్తున్నారు? మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? మీ పంచాయతీలు ఏంటి? మీ సమావేశాలు ఏంటి? ఎలా ఉన్నాయి? పబ్లిక్ నేర్చుకునే విధంగా ఉన్నాయా? ఇంకా నేను నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివి మంచి సంస్కారంతో మెలిగి ఉన్నట్లయితే ఇవాటి రోజున నువ్వు పబ్లిక్ మీటింగ్లో నువ్వు చెప్పుకోకపోయినా కూడా అందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు. ఎందుకు కొడుతున్నారో నాకు అర్థమై చేస్తలేదు. ఇప్పుడు చదువుకున్నావు కరెక్టే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నావు, గవర్నమెంట్ స్కూల్లో ఎదిగినావు, బాగానే చదివినావు, బాగానే వెలుగబెడుతున్నారు. ఎవరికి తెలియని విషయాలు అనుకోని మీరేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏం తెలియదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అధికారం గురించే ఆలోచించుకోవాలి కానీ నీకు ప్రతిపక్షం గురించి అంత అవసరమా? ప్రతిపక్షాన్ని కావాలని పగ ప్రతీకారంతో తిట్టిపోయాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఒక విషయం ఆలోచించు. నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆ గొప్ప ఏది? గవర్నమెంట్ స్కూల్లో చదివి కూడా నేను ఇంత సంస్కారవంతంగా మెలుగుచున్నా, నేను ఇంత గొప్ప పనులు చేసిన, పబ్లిక్ సర్వీస్ ఇంత గొప్పగా చేసిన నేను అని చెప్పేసి నువ్వు చెప్పుకోకర్లేదు. పబ్లిక్గా చెప్తుంటారు మీటింగ్లలో. మీరెందుకంటే మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అవసరం లేదు కదా. మీరు అడిగారు కాబట్టి కేటీఆర్ గారు చెప్పుకోవడం జరిగింది. ఎంబీఏ చేసిన, అమెరికాలో చదువుకున్నా, మరి నాకు సర్టిఫికెట్స్ ఉన్నాయి, నేను ఉద్యోగం కూడా చేసిన, నేను కష్టపడినా, ఉద్యోగం అంటే ఏంటిది, ఇంటర్వ్యూలు అంటే ఏంటిది, అలాంటి అనుభవం నాకు ఉన్నది. మరి రాజకీయం అంటే కూడా నేను ఉద్యమం నుండే వచ్చేసిన, నాకు ఆ ఉద్యమం ద్వారా వచ్చినందుకు నాకు కూడా రాజకీయ అనుభవం ఉన్నది. నేను 5 సార్లు నేను ఎమ్మెల్యేనైనా, ఎమ్మెల్సీగా ఇట్లాంటి పదవులు అనుభవిస్తూ వస్తున్నా. మేము దాన్ని ఏమంటారు,
ఒబిడియన్గా అంటే ఒదిగి నేర్చుకుంటూ వాళ్ళు అనుభవం నేర్చుకుంటూ పైకి ఎదుగుతున్నారు. మీరేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? వారిని చూసి ప్రత్యేకించి వారిని పట్టుకొని, వారి ఫ్యామిలీని పట్టుకొని ఎప్పుడు చూడు వారిని పట్టుకొని కసితోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలు పరువు తీసే విధంగా, అంటే మా నార్మల్ పర్సన్స్ కూడా మరి కోపం వచ్చి తిట్టేలాగా ప్రవర్తిస్తున్నారు. ఇదేనా మీ గవర్నమెంట్ స్కూల్ చదువు? గవర్నమెంట్ స్కూల్ చదువుకి వెళ్ళాలంటే ఎవరైనా భయపడతారు మీలాంటి వాళ్ళని చూసి. గర్వంగా పోవాలి, అరే పలానా ఆయన సీఎం అయ్యిండు, మంచి సంస్కారవంతుడు, మంచి సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిండ్రు, మేము కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి మేము కూడా ఏదో ఒకటి ఉద్ధరిస్తామని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్తో చదవడానికి ముందుకు పోవాలి. గవర్నమెంట్ చదువుది కాదండి పొరపాటు, మీలాంటి స్టూడెంట్స్ది పొరపాటు. నేను చెప్తున్నా, నేను నా దగ్గర నేను ఒక 5-6 ఇయర్స్ నేను టీచింగ్ ఫీల్డ్లో గవర్నమెంట్ స్కూల్లోనే టీచింగ్ వర్క్ చేసిన టీచర్గా. మొక్కై వంగనిదే మానే వంగున అంటారు. ఎందుకు అంటే వాడికి చిన్నప్పుడు నేర్పించినటువంటివే బాగా మైండ్లో ఫీడ్ అయిపోతుంటాయి అన్నమాట, మైండ్కి ఎక్కిపోతాయి చిన్నప్పుడు. ఓన్లీ బేసిక్ పునాది వంటిది అనమాట. 1 to 5th ఆర్ 1 to 10th క్లాస్ వరకే మనం ఏం చెప్పినా కూడా 1 to 10th క్లాస్ వరకే ఏం చెప్పినా. ఇంకా ఆ తర్వాత వాడు మెచ్యూరు స్టేజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. వాడి ఐక్యూ లెవెల్ కానీ, వాడి ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, మెంటల్ డెవలప్మెంట్ కానీ, సైకలాజికల్ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా వాడు ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వాడి యొక్క బిహేవియర్ కానీ, వాడి యొక్క మాట శైలి కానీ, వ్యవహరించే శైలి కానీ, మాట తీరు కానీ, వాడి యొక్క పనితీరు కానీ సమాజం కోసం అప్పటి నుండి ఇంకా కొన్ని బయట నేర్చుకోవాల్సి వస్తుంది సమాజాన్ని చూసి. అంటే బట్ కుటుంబం, సమాజం, కుటుంబంలో ఎలా వ్యవహరించాలి, కుటుంబంతో ఎలా మెలగాలి, కుటుంబానికి ఎలా సహకరించాలి, ఆ తర్వాత నెక్స్ట్ సమాజానికి ఎలా సహకరించాలి అనేటువంటివన్నీ కూడా లెసన్స్ మనం ఎప్పుడు నేర్పిస్తాము అంటే స్కూల్ దశలోనే, పాఠశాల స్థాయిలోనే. మాకు ఒకప్పుడు ఉండేటివి ఏమని, కుటుంబం, సమాజం అనేటువంటి లెసన్స్ ఉండేవన్నమాట సోషల్లో. నాది తెలుగు మీడియం అండి, నేనేం మామూలుగా ఫీల్ అవ్వను. తెలుగు మీడియం ఆల్రెడీ బరాబర్ చెప్తా. తెలుగు మీడియం నాది 1st to డిగ్రీ వరకు తెలుగు మీడియమే. బీఎడ్లో మట్టుకే నేను ఇంగ్లీష్ మెథడాలజీ తీసుకున్నా, కావాలని తీసుకున్నా. ఎందుకంటే ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలనేటువంటి ఇష్టం, కోరిక, ప్రేమతో అలా అనమాట ఇంగ్లీష్ మెథడాలజీ తీసుకున్న బీఎడ్లో మట్టుకే. మిగతాదంతా కూడా తెలుగే అనమాట. నా చదువు అంతా కూడా తెలుగే. తెలుగు చదువుతున్నావా, నువ్వు ఇంగ్లీష్ చదివినావా అనేది కూడా కాదు ముఖ్యం. నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివినో నేనే ఇలా ప్రవర్తిస్తున్నా అని చెప్పేసి చెప్పుకుంటున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. మరి నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివినా, మొత్తం నా చదువంతా కూడా గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజెసే. బట్ ఉన్న తేడా ఏంటంటే మాట్లాడే మాట తీరు బాగా అబ్జర్వ్ చేస్తారు పబ్లిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇక ముందు మాట్లాడకుండా ఉండండి. ఇక ముందు అలాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా ఉండండి. ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ ఉండండి. ఏదో ప్రతిపక్ష పార్టీ కదా, వారు ఓడిపోయిండ్రు, గుండు సున్నా ఎన్నిసార్లు వెక్కిరిస్తావు. పబ్లిక్ మీకు బుద్ధి చెప్పిండ్రు, గుండు సున్నా మేమే గెలిచినాం, అధిక మెజార్టీతో మేమే గెలిచినాం, ఏదో వెలగబెడతానం, ఏదో ఉద్ధరిస్తానం సమాజాన్ని అని చెప్పేసి మీకు మీరు విర్రవిగడం కాకుండా పబ్లిక్ గొప్పగా చెప్పుకునే పనులు ఏవైనా చేయండి. పబ్లిక్ గొప్పగా మీ గురించి పబ్లిక్ చెప్పుకునేలా చేయండి. మీ గురించి మీరని కాకుండా మీ గురించి పబ్లిక్ చెప్పుకునేలా గొప్ప పనులు చేయండి. గొప్ప మాట తీరలా ఉండాలి గొప్పగా. ఇక నుండైనా మారండి. మీ మంత్రి మండలి కానివ్వండి, మీరు కానివ్వండి, మీరు మాట్లాడే మాట తీరుని బట్టే ఉంటుంది. మీరు ఎంత చేసినారు అనేది కాదు ముఖ్యం, మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ముఖ్యం. బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు అందరూ చూస్తున్నారు అనేది మైండ్లో పెట్టుకొని వ్యవహరించండి. ఇంకా ఎప్పుడు కూడా ఎవ్వరిని అవమానించకండి, అవమానాల పాలు కాకండి మీరు కూడా. ఓకేనా? రేవంత్ రెడ్డి గారికి చెప్పేది, మీరు సీఎం అయి ఉండొచ్చు, బట్ యాజ్ ఎ టీచర్గా నా రెస్పాన్సిబిలిటీ కూడా ఉన్నదనమాట. ఎందుకంటే ఒకరు తప్పు చేసినప్పుడు చూస్తూ ఊరుకోలేరు, ఎవరు కూడా ఊరుకోలేరు. మీరు వయసులో పెద్దవచ్చు నాకన్నా, బట్ చేసే పనితీరులో, మాట్లాడే తీరులో చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు చెప్పారు గవర్నమెంట్ స్కూల్లో చదివానని చెప్పేసి, వాళ్ళ పరువు తీయకండి. ఇక ముందైనా కనీసం మంచిగా ప్రవర్తించండి. చూస్తాను.
ఇక ముందైనా మంచిగా మాట్లాడండి. పబ్లిక్ ఎంత మేలు చేసినావు, ఏం ఉద్ధరించినావు అనేది కూడా అదంతా పక్కన పెడితే అది ఇంకా పట్టించుకోరు. ఇంకా మీరు అసెంబ్లీలో ఎలా ప్రవర్తిస్తారో ఇది చూసి జనం ఎంత తిట్టిపోస్తున్నారో మీకు తెలుసా? ఏమైనా తెలుసా మీకు? తెలియదు. మీరు అవి పట్టించుకోరు అనమాట. ఎందుకంటే మీరు చెప్పిందే పబ్లిక్ వినాలి. పబ్లిక్ పబ్లిక్ తిట్టేది మాటలు కానివ్వండి, పబ్లిక్ చెప్పేటువంటి విషయాలు కానివ్వండి, ఇవి మీరు పట్టించుకోరనమాట. అంటే మీరంతా ఒకటే మన దాన్ని ఏమంటారు, మీకు నచ్చిన పద్ధతిలో మీరు పోవడమే ఒకటే నేర్చుకున్నారనమాట. బట్ వాళ్ళు అలా కాదనమాట. బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ వారు చాలా విషయాలు పబ్లిక్ నుండి స్వీకరిస్తారు. ఎలా ఫాలో అవ్వాలి ఏం కథ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇంకా ఓపికగా ఒదిగి అన్నీ నేర్చుకోవడం, సంస్కరించుకోవడం, చదువుతో పాటు చదువు ఉండడమే కాదు, గొప్ప సంస్కారం కూడా ఉంది. గొప్ప చదువుతో పాటు గొప్ప సంస్కారం కూడా ఉంది. కేటీఆర్ గారిని ఇంకొకసారి కనుక అలాంటి మాటలు మాట్లాడి ఎద్దేవే చేసావనుకో పబ్లిక్తోని అనవసరమైనగా మాటలతో తిట్లబడడం ఖాయం అనమాట. ఇలాంటి చివాట్లు ఇంకొకసారి పడాలి అనుకుంటే ఇంకా ఇలాగే ఉండండి. లేకపోతే మటుకు మిమ్మల్ని చూసి ఇంకొకరు ఫాలో అవ్వాలంటే మటుకు మీ యొక్క మాట్లాడే తీరు, మీ వ్యవహార శైలి చాలా చేంజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. చేంజ్ అవ్వండి. ఇక నుండైనా కనీసం నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలలోనైనా మీరు ఎలా గౌరవిస్తున్నారు, ఎవరికి ఎలా టైం ఇస్తున్నారు, ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, మీ రెస్పెక్ట్ ఎలా కాపాడుకుంటున్నారు, పబ్లిక్కి ఏమందిస్తున్నారు, పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకునేలా ఉంటాయి మీ యొక్క మాటలు కానీ మీ యొక్క పనితీరు కానీ అనేది ఇక నుండి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారనమాట. మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ మంత్రి మండలికి మీరు చెప్పుకోండి యాజ్ ఏ హెడ్గా. మీరు ఒక సీఎం కదా, మీ మంత్రి మండలి అందరికీ చెప్పుకోండి. ఇలా ప్రవర్తిస్తే ఎవరి పదవి ఉండదు, డిస్మిస్ చేయడం జరుగుతుంది, తొలగిస్తానని చెప్పేసి మీరు భయం పెట్టుకోండి. మీరు వార్నింగ్ ఇవ్వండి. వాడికి స్కూల్ స్థాయి దాటేశారు కదా మీరే అలా ఉన్నారు. మరి మీ మంత్రి మండలి ఎలా ఉంటుంది చెప్పండి? మీరు మాట్లాడుతున్నారనే కదా తను కూడా అలా మాట్లాడిండు. అంతే. మీరు కరెక్ట్ ఉంటే మీ మంత్రిమండలి కరెక్ట్ ఉండదా? ఉంటుంది. ఎందుకు లేదు అంటే ఆ పొరపాటు అంతా ఎక్కడ ఉన్నది? మీ దగ్గరే ఉన్నది. ఇప్పుడు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మీదే చెప్తున్నా. మీరు కరెక్ట్ ఉండి మీ మంత్రిమండలికి చెప్పుకోండి. ఇక ముందు ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి. ఎవరు అవమానించకుండా చూసుకోండి. మీరు ఎక్కడున్నారు? సభలో ఉన్నారు, ఇంట్లో కాదు కదా ఉన్నది. ఇంట్లో నువ్వు ఏమైనా చేసుకో, ఆట ఆడుకో, నువ్వు ఇంకా ఏమైనా అరుచుకో, పెట్టుకో, ఇంకేమైనా చేసుకో, నీ ఆట సాగుతుంది ఇంట్లో. బట్ పబ్లిక్ సంబంధించినటువంటి ఒక సభలో ఇలాంటివి సాగవు. ఎందుకంటే పబ్లిక్ అందరికి సంబంధించినటువంటి విషయాలపై చర్చించేటువంటి ఒక పెద్ద ఆలయం అది, ఒక గుడి వంటిది, ఒక బడి వంటిది, అది కూడా ఒక పాఠశాల వంటిదే అసెంబ్లీ అంటే. అర్థమైందా మీకు? ఏం నేర్చుకున్నారు? మళ్ళీ చదువుకున్నా అని పెద్ద బిల్డప్లు ఇవ్వడం కాదు. ఏం నేర్చుకున్నారు? అసెంబ్లీ అంటే కూడా, అసెంబ్లీ హాల్ అంటే కూడా ఒక పాఠశాల వంటిదే. స్పీకర్ ఒక టీచర్ అయితే అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారికి పనిష్ చేసేటువంటి అధికారం స్పీకర్ గారికి ఉంటుంది. సీఎమ్మా నువ్వు పెద్ద మనిషివా, నువ్వు చిన్న మనిషివా అనేది కాదు. ఖండించాలి, కొన్ని విషయాలు ఖండించాలి. ఇంకా స్కూల్ స్థాయి దాటేశారు మీరు, ఇంటి స్థాయి దాటేశారు, స్కూల్ స్థాయి దాటేశారు, కాలేజ్ స్థాయి దాటేశారు. ఇంకా చివరికి వచ్చేసి ఇక్కడ పడ్డారు, అసెంబ్లీలో పడ్డారు. మరి అసెంబ్లీలో పడ్డప్పుడు బుద్ధి చెప్పేది ఎవరు? అసలు స్పీకర్ పట్టించుకోరు కదా. స్పీకర్ ఏమో మీ పార్టీకి సంబంధించిన అతననా ఎలా కామ్గా ఉంటున్నాడు, పనిష్ చేయకుండా ఏ రకంగాను బయటికి పంపించేసేయాలి, లేకపోతే సస్పెండ్ చేయాలి, పనిష్మెంట్ ఇవ్వాలి కదా. చూసిన వాళ్ళకైనా కనీసం భయం ఉంటుంది ఎలా మాట్లాడాలనేది. ఆ సోయి లేకపోతే ఇలాగా ఇలా ప్రవర్తిస్తే చెప్పుకోవడం కాదు. మీరు పబ్లిక్ మీటింగ్స్ పెట్టి ప్రతిపక్ష పార్టీని తిట్టడం కాదు. ఇంకొకసారి అలాంటి పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోకండి. వాళ్ళని తిట్టిపోయడానికి పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోవాలంటే అంత అవసరం కూడా లేదు. పబ్లిక్ మీటింగ్స్ పెట్టి డబ్బులు దండగా పెట్టుకోవడం అంటే బ్యాన్లు ఖర్చు అదంతా నాన్ సెన్స్. ఇంట్లో తిట్టుకో, నువ్వు కావాలనుకుంటే నీకు కసదీరా తిట్టుకో. వాళ్ళని ఏమైనా తిట్టాలనిపిస్తే నువ్వు ఇంట్లో తిట్టుకొని చావాలి. అంతేకాని బయట నువ్వు మీటింగ్లు పెట్టి తిరుక్కుంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ తెలుసు. అందరితో మళ్ళీ తిట్లు పడాల్సిన అవసరం కూడా నీకు ఉన్నదనుకుంటే అట్లనే చెప్పుకో, నీ ఇష్టం. ఓకేనా? ఇక నుండైనా చేంజ్ అవ్వండి. చేంజ్ అయితే కాస్త గౌరవం ఉంటుంది, మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. కాపాడుకోండి. అది గవర్నమెంట్ టీచర్స్ పరువు తీయకండి ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదివినామని. ఓకేనా? మైండ్ రిచ్ ఎవరైతే
ఒక టీచర్ స్థాయి టీచర్ దగ్గర నుండి వస్తాడు ఒక స్టూడెంట్ అనేవాడు. ఒక టీచర్ చెప్పినటువంటి స్టూడెంట్స్, వాడు ఒక టీచర్ అవ్వచ్చు, వాడు ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక బ్యాంక్ ఉద్యోగి ఉండొచ్చు, వాడు ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉండనివ్వండి, అన్నీ కూడా చిన్నప్పటి నుండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడు నేర్చుకుంటూ వస్తాడు. ఎక్కడ నుండి నేర్చుకుంటూ వస్తాడు అంటే ఒక ఉపాధ్యాయుడి నుండే నేర్చుకుంటూ వస్తాడనమాట. ఒక సీఎం అయినా, ఒక లీడర్ అయినా, ఇంకేదైనా ఎనీ పొజిషన్, ఏ ఏ ఏ ఏ పొజిషన్లోనైనా ఉండనివ్వండి, ఏ హోదాలోనైనా ఉండనివ్వండి, వాడు ఏ స్థాయి నుండి వచ్చాడంటే ఒక ఉపాధ్యాయుని నుండి విద్యార్థి స్థాయి నుండే వచ్చాడనమాట. విద్యార్థి దశ నుండే కదా ఎవరేమైనా నేర్చుకునేది. బట్ టీచర్స్ని తక్కువ చూపు చూడొద్దు. ఇంకొకటి, మహిళలను అవమానించడం ఏంది, మీరు మాట్లాడే తీరేంటి, ఇవన్నీ మార్చుకొని చేంజ్ చేసుకొని సక్రమంగా ఉంటామంటేనే పబ్లిక్ ఎంతో కొంత రెస్పెక్ట్ ఇస్తారు. మిగతా కాలం అంతా కూడా ఎలా మెలుగుతారో ఇక మీ మీదనే ఆధారపడి ఉన్నది. మీరు మార్చుకుంటారా మీ పద్ధతి, లేదా ఇలాగే వ్యవహరిస్తారా, ఇక మీ ఇష్టం. మీ పతనానికి మీరు దారి వేసుకున్నట్టే అనమాట, మార్గం వేసుకున్నట్టే. దాన్ని ఎవరు కాదనలేరు. నాపై పగ ప్రతీకారం ఉంటే నా ఫ్యామిలీపై ఆల్రెడీ తీర్చేసుకుంటున్నారు, తీర్చుకోండి, నో ప్రాబ్లం. బట్ నువ్వు కరెక్ట్ ఉండు, నీ మంత్రి మండలి కరెక్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఒకరిని ఆగం చేయాలని చూడకు, ఒక ఫ్యామిలీని ఆగం చేయాలని చూడకు, ఎప్పుడు కూడా ఆ ఉసురు తగులుతుంది. ఇంకొకటి, ఒక లేడీస్ని అవమానించాలని కావాలని చేయకండి. మీ మంత్రి మండలికి చెప్పుకోండి బుద్ధి జ్ఞానం, మీకు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మీ మంత్రి మండలికి బుద్ధి జ్ఞానం చెప్పుకోండి. అప్పుడైనా కనీసం సరిగా మాట్లాడడం వస్తుందేమో. ప్రిపేర్ అయ్యి రండి, ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో. ఒకడేమో పనులల్లో అది పెట్టి గెలుపుకుంటూ ఉంటాడు. చిన్న పిల్లల చేష్టలు అవుతాయి, పిల్లకోతి చేష్టలు. ఎంతోమంది అబ్జర్వ్ చేస్తాను అనేటువంటి అవగాహన జ్ఞానం ఏమాత్రం లేకుండా ఇష్టం వచ్చిన రీతిగా మెలుగుతూ మళ్ళా వాళ్ళని ఆపోజిట్ వారిని తిట్టిపోయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి. సీఎంనైనా నేను సీఎంనైనా ఎన్నిసార్లు చెప్పుకుంటారు? ఎన్నడన్నా చెప్పిండా? కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించిండ్రు, కానీ నేను సీఎంనైనా చిత్తుగా వాళ్ళని ఓడించినా అని చెప్పేసి ఎప్పుడైనా గర్వంగా ఫీల్ అయిందా? అధిక టెంపర్తో ఆలోచించి ఒకసారి నెమరు వేసుకో. గత పాలకులు ఎవరైనా ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దుర్భాషలాడిన తీరు ఎప్పుడైనా చూసారా? మీరు అసెంబ్లీలో చూసారా? ఆలోచించండి, కాస్త అవగాహనతో మెలగండి ఇక నుండైనా, ఓకేనా? లేకపోతే మటుకు పబ్లికే మీకు సరైన బుద్ధి జ్ఞానం చెప్తారు. ఇది తప్పదు, చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఒక న్యూస్ చూసిన, పేపర్ న్యూస్ ఏంటంటే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, పేపర్లో న్యూస్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, మొక్కై వంగనిదే మానై వంగదన్నట్టుగా ఉపాధ్యాయులు దండన చేయకుండా విద్యార్థి అనే వాడికి బుద్ధి జ్ఞానం, చదువు, సంస్కారం రావాలంటే అబ్బదు. కాబట్టి మీరు జాగ్రత్తగా యాజ్ ఏ పేరెంట్స్గా మీరు బద్దనకండి. డిసిప్లిన్ విషయంలో, చదువు సంస్కారం విషయంలో పిల్లలని టీచర్స్కి వదిలేయండి, మీరు అబ్జెక్షన్ చెప్పొద్దు అని చెప్పేసి సబ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పిండ్రు. ఐ సెల్యూట్. అలా ఉండాలి. అంటే మన పిల్లల్నిపై మనమే అతి ప్రేమ. పేరెంట్స్కి చెప్తున్నాను, టీచర్స్కి చెప్తున్నాను. ఒకటి ఏంటంటే విషయం గమనించండి. యాజ్ ఏ పేరెంట్గా ప్రేమ ఉంటే నువ్వు ఇంట్లో చూసుకో, నీకేమైనా ప్రేమ ఉంటే ఇంట్లో గారాబంగా నువ్వు ఏమన్నా చేసుకో. బట్ వాడు అన్నీ నేర్చుకునేది మటుకు స్కూల్లోనే, పాఠశాలలోనే అనేది మర్చిపోకండి. నువ్వు ఇంట్లో ముద్దు పెట్టుకో, బట్ టీచర్స్ అలా ముద్దు పెట్టుకుంటూ చదువు చెప్పరు. వాడు ప్రవర్తన తీరు సరిగా లేదంటే 2 తన్ని చెప్తారు. తన్నండి టీచర్స్కు. నేను చెప్తున్నా మీకు ఆల్రెడీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. బట్ మీరు ఏ పేరెంట్కి భయపడకండి అని చెప్పేసి తన్నమన్నారు కదా అని చెప్పేసి వాతలు వచ్చేటట్టు, ప్రాణాలు పోయేటట్టు అది మాత్రం చేయకండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నది అలా, ఎందుకంటే పిల్లల ప్రాణాలు పోయేటట్టుగా మరి కొడుతున్నారు. అంతొద్దు. వాడికి ఎలా చేస్తే, వాడికి గుంజీలు తీయిస్తేనా, వాడికి బయటకు పంపిస్తేనా, గోడ కూర్చి వేయిస్తేనా, వాడికి బల్లపై నిలబెడితేనా వాడికి కొంచెం షేమ్గా ఫీల్ అవ్వాలి. వాడికి పనిష్మెంట్ ఎలా ఉండాలంటే, వాడు చాలా
తనకు తాను పశ్చాత్తాపంతో ఇంకా చెయ్యను సార్ అని ఇబ్బంది అనిపించి వాడు తోటి క్లాస్మేట్స్ని చూసి ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయకుండా ఉండేలా ఉంటాయి. పనిష్మెంట్లు చాలా రకాలు ఉంటాయి. అలా చేయండి. మీకు తెలుసు టీచర్స్కు కొత్తగా చెప్పేది ఏముండదు. పిల్లల్ని ఎలా దండిస్తే వాడు దారికి వస్తాడు. అవసరమైతే చెంపకుండా 2 వేయండి, బెత్తంతో కొట్టండి. ఎవరు మిమ్మల్ని మీకు అడ్డు చెప్పేది? వాడి హెయిర్ స్టైల్ సరిగా ఉండట్లేదు, 10th వరకు కూడా చదవట్లేదు వాడు హెయిర్ స్టైల్ కోడి జుట్టులా కట్ చేసుకొని పోవడాలు. ఇంకా పిల్లలైతే ఆడపిల్లలైతే జీన్స్ మీద స్లీవ్లెస్ హ్యాండ్స్ వేసుకొని టైట్ బట్టలు వేసుకొని వెళ్ళడాలు. ఇంట్లో ఉండనియాల, ఇంట్లో ఫ్రీడమ్ కోసం ఇంకా ఫ్రీనెస్ కోసం వేసుకొనివ్వండి. బట్ స్కూల్లో ఎలా ఉండాలో స్కూల్లో అలా ఉండాలి. స్కూల్లో అందరం ఉంటాం కదా, తోటి ఫ్రెండ్స్ ఉంటారు. తోటి ఫ్రెండ్స్ అందరు కూడా అక్క చెల్లెళ్ళలాగా అన్న తమ్ముల మాదిరిగా కలిసిమెలిసి చదువుకునే బుద్ధి జ్ఞానం నేర్చుకునే ఆటపాటలతోని అన్ని విషయాలు నేర్చుకునేటువంటి ఒక దేవాలయం వంటిది, ఒక గుడి వంటిది, బడి కూడా, ఒక పాఠశాల కూడా, ఒక సమాజం వంటిది. సో అన్నీ నేర్చుకొని వస్తారు కాబట్టి అందరూ కూడా ఈక్వల్గా ఉండడం మంచిది. మంచి డ్రెస్ సెన్స్తోని, కలర్ డ్రెస్ ఏది ఉంటే కాలేజీల విషయానికి వస్తే కలర్ డ్రెస్ అయినప్పటికీ కూడా డ్రెస్ సెన్స్ ఉండాలి. సెన్స్లెస్గా బిహేవ్ చేయకూడదు, సెన్స్లెస్గా వేసుకోకూడదు డ్రెస్సెస్. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ మాట తీరు కానీ చాలా విషయాలు బాగా స్టూడెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. 10th వరకే మీకు చెప్తున్నా స్టూడెంట్స్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నా. నేను యాజ్ ఎ టీచర్గా నేను చెప్పినటువంటి పిల్లలు ఇవాటి రోజున గవర్నమెంట్ స్కూల్ పిల్లలే కానీ నేను ఇంకా మర్చిపోయిన వాళ్ళని కానీ ఆ పిల్లలు అంటే నేను పర్మనెంట్ టీచర్గా ఇప్పటికి వరకు వర్క్ చేయకపోయినప్పటికి కూడా నాకు అంత రెస్పెక్ట్ ఉన్నది ఇవాటి రోజున అంటే దట్ ఈజ్ టీచర్ వృత్తి టీచర్స్ అంత రెస్పెక్ట్ ఇచ్చేలా ఉండాలి. టీచర్స్ అలా ఉండాలి. ఇంకా స్టూడెంట్స్ విషయానికి వస్తే స్టూడెంట్స్ విఘ్నతతో వినయంతో అన్ని విషయాలు నేర్చుకునేది మీరు టీచర్స్ దగ్గరనే. మీరు ఎంత ఒబిడియన్గా ఉంటే టీచర్స్ అంత మంచి జ్ఞానాన్ని అందిస్తారు, మీకు అంత మంచి విద్యను అందిస్తారు, అంత మంచి సంస్కారాన్ని నేర్పిస్తారు. మీరు టీచర్స్కి ఎలా ఉండాలి? రెస్పెక్ట్ ఇచ్చేలా ఉండాలి. సార్ వస్తుందా అంటే వస్తే రానిరా, వాడేం చేస్తాడు? టీచర్ వస్తుందంటే రాని, ఏం చేస్తుంది ఆమె? తెలుసులే, పోనీలే, పట్టించుకోరు. ఆ పిల్లలు వస్తుంటే మాకు ఒకప్పుడు ఉండేది భయం. ఇక్కడ నుండి రోడ్డు మీద నుండి పోతుంటేనే స్కూల్లో సార్ ఉన్నాడని చెప్పేసి సైకిల్ దిగి నడిచేవాళ్ళం. నేను సైకిల్ దొక్కినప్పుడు చెప్తున్నా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన దాన్నే. నేను సైకిల్ దొక్కుంటూ వెళ్ళినప్పుడు అయ్యో టీచర్స్ చూస్తారేమో అని చెప్పేసి సైకిల్ దిగి నడిచి వెళ్ళేదాన్ని. పిలుచుకునేవాళ్ళు, టీచర్స్ పిలుచుకుని ఏంటి రైస్తా ఎందుకు అమ్మ అలా నడుచుకుంటూ వెళ్తున్నాయి ఏంటంటే, సార్ మీరు చూస్తారేమో అని సార్ అంటే, చిచి అలా కాదు, నువ్వు సైకిల్ ఎక్కి తోలితేనే బాగుంటుంది, అలా దిగాల్సినంత అవసరం లేదమ్మా, మీకుండే రెస్పెక్ట్ ఉంటే చాలు, అది చాలు, గౌరవ మర్యాదలు ఉంటే చాలు, ఆ సంస్కారం ఉన్నది నీకు, అంత అవసరం లేదు తల్లి అని చెప్పేసి వాళ్ళు నాకు విడమర్చి చెప్పేవాళ్ళు అనమాట. అంటే సార్ అక్కడ వస్తానంటే కిటికీల నుంచి చూస్తే ఇక్కడ అలర్ట్గా అయ్యి బెంచ్ల మీద కూర్చునేది. కానీ బట్ ఇప్పుడు ఎలా ఉందంటే టీచర్స్ మన టీచరు లోపలికి వచ్చినా కూడా వాడు సెట్ అవ్వడు. సైలెన్స్ అనేంత వరకు కూడా వాడు సిట్ రైట్ అవ్వడు. ఎలా ఉన్నారంటే పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు. మరి ఎందుకు తయారవుతున్నారంటే వారికి ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ కారణంగా ఓన్లీ బుక్ నాలెడ్జ్ అందిస్తున్నారు. టీచర్స్ కూడా సిలబస్ అయిపోవాలి, రివిజన్ చేయాలి. వాడిదంతా కూడా మన యంత్రం వలె, ఒక మెషిన్ వలె తయారు చేస్తున్నారు పిల్లవాడిని. బట్ కుటుంబం అంటే ఏంటిది? కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలు ఎలా సహకరించాలి? సమాజం అంటే ఏంటిది? నేటి సమాజంకి మీరు ఎలా ఉపయోగపడతారు? నేటి వాళ్ళ రేపాటి పౌరులు కదా. మరి 10వ తరగతి వరకే మిమ్మల్ని దండించి చెప్పినా బట్ పిల్లలు మీరు చెప్పింది విని నేర్చుకొని మీరు మంచి సమాజానికి మంచి పౌరులుగా తయారవ్వండి అని చెప్పేసి మీరు టీచర్స్గా బాధ్యత తీసుకోండి, పిల్లల్ని తీర్చిదిద్దండి. ఓకేనా? అలా ఉండండి టీచర్సు. లేకపోతే ఇలా తయారవుతారు. ఇప్పుడు ఉన్నటువంటి సీఎం వలె, ఇప్పుడున్నటువంటి మన దానం వలె, ఇప్పుడున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల వలె ఉంటారనమాట. సో అలాంటి వారిని సమాజానికి అందించకండి. ఒకవేళ అలాంటి వారు స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇంట్లో ఉండండి, కానీ ఇలా బయటకు వచ్చి సమాజాన్ని ఉద్ధరిస్తామని మాత్రం రాకండి. ఒక్కడే చెప్పేది నేనేంటంటే, నాకు అలాంటి వాడు కనపడితే మటుకు వాడు ఎంత పెద్దోడైనా కానీ ఆపి మరీ నిలదీస్తా. నా క్యారెక్టర్ అది. వాడి బిహేవియర్ కరెక్ట్ లేకపోతే వాడు ఎంత పెద్దోడైనా పర్లేదు,
నాకు కనిపించిన చోట మాత్రం నేను ఊరుకోను, ఖండిస్తా, ఖచ్చితంగా ఖండిస్తా. ఎందుకంటే వాడు సెట్ అయ్యి మరీ వచ్చి అమ్మ కరెక్టే అమ్మ, మీరు చెప్పింది 100% కరెక్ట్ అమ్మ అని చెప్పేసి నమస్కరించిపోతాడు. అలా అలా నేను చెప్పుకోవడం గొప్ప కాదు. గుర్తుపెట్టుకోండి. 44 ఇయర్స్ నేను అయినప్పటికీ నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా టీచర్ ట్రైనింగ్ చేసి ఉద్యోగం వద్దంటే ఊరుకున్నాను, ఇంట్లో ఉన్నాను తప్ప ఉద్యోగం చేస్తేనే టీచర్ అయినట్టు, టీచర్గా పని చేస్తేనే అన్నట్టు, లేకపోతే లేదని కాదు. ఒకసారి టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చినామంటే, ఒకసారి టీచర్ ట్రైనింగ్ చేసినామంటే లైఫ్ లాంగ్ అది వాళ్ళు టీచరే ఎవ్వడికైనా టీచరే. గుర్తుపెట్టుకోండి, టీచర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వండి. ఇంకొకటి, టీచర్స్ చెప్పినట్టు వినండి, బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది, అన్నీ బాగుపడతాయి, అంతా బాగుంటుంది. ఓకేనా? టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తూ ఉండండి, టీచర్స్ చెప్పింది ఫాలో అవుతుండండి. స్టూడెంట్స్ అందరికీ చెప్పేది. ఇంకొకటి, పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ బాధ్యత టీచర్స్కి అప్పచెప్పండి. మా పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత మీది. డిసిప్లిన్, క్రమశిక్షణ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఏ విషయంలోనైనా మీరు మంచి పిల్లలుగా తీర్చిదిద్ది మా ఇంటికి పంపించండి అని అలా వేడుకోండి. కానీ పిల్లాడు చేసిన తప్పుకు సమర్థిస్తూ పోయి, నా కొడుకుని ఎందుకు కొట్టినావు, నా బిడ్డను ఎందుకు కొట్టినావు, నా బిడ్డను ఎందుకు తిట్టినావు, నా కొడుకుని ఎందుకు కొట్టినావు, ఇదంతా నాన్ సెన్స్ చెప్తున్నా, పేరెంట్స్కి చెప్తున్నా, ఇదంతా నాన్ సెన్స్. ఇలాంటి క్వశ్చన్లు వెళ్ళి టీచర్స్ని వేయకండి. ఓకేనా? టీచర్స్ అంటే పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ ఉండాలి. అలా ఉండండి, బాగుపడుతుంది సమాజం. ఇవాటి రోజున పేపర్లో నోటిఫికేషన్ వేసి, అంటే న్యూస్ వేసి పబ్లిసిటీ చేస్తే కానీ బుద్ధి రాదా, జ్ఞానం రాదా జనాలకు? ఎందుకు ఇలా తయారవుతున్నారు? నేటి సమాజం ఎందుకు ఇలా తయారవుతోంది? హద్దుపద్దు లేకుండా ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా మితిమీరిపోతుంది అంటే, ఇంకా పైన ఉన్నటువంటి అధికారులే, ప్రభుత్వమే ఇలా ప్రవర్తిస్తే ఇంకా మరి ప్రజాలోకం ఏం నేర్చుకుంటుంది, ప్రజానికానికి ఏమి అందిస్తున్నారు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. స్పీకర్ గారు కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్లలో ఎవరికి ఎలాంటి పనిష్మెంట్ చేయాలో అలాంటి విధంగా మీరు తగిన చర్య తీసుకోండి. లేకపోతే మటుకు ఇలాగే ఉంటుంది. ఇక ఫ్యూచర్ జనరేషన్కి మీరు నేర్పిస్తున్నట్టే అనమాట. సో స్పీకర్ గారు, ఐ రిక్వెస్ట్, మీరు ఎవరు తప్పుగా ప్రవర్తించిన వారికి పనిష్ చేయండి, బయటికి పంపించేసేయండి ఇమ్మీడియట్లీ. ఆ సభా సమావేశం అయిపోయేంత వరకు వాడు పడాల్సిందే బయట. ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే మటుకు ఎవరినైనా బయటికి పంపించేయండి. లేకపోతే అక్కడే బెంచ్ మీద నిలబెట్టండి. చూసి నవ్వుకుంటుంటే నేను కనీసం సిగ్గు బుద్ధి వస్తుంది. ఓకేనా? అలాంటి పని చేయండి. పెద్దవాళ్ళని చేసే పనిష్మెంట్ మీకు తెలియదా? అలా చేయండి, దారికి వస్తారు. ఇవన్నీ వింటే మీకు ఏమైనా కోపం వస్తే రానివ్వండి, నాన్ సెన్స్. నేను పట్టించుకోను, ఐ డోంట్ కేర్. చెప్పాల్సిన విషయం చెప్పాలనుకుంటే చెప్పేస్తా. మీరు వింటే వినండి, లేకపోతే లేదు. కనీసం మైండ్కి ఎక్కించుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కొంతమంది మారినా చాలు. అర్థమైందా? ఓకే? అందరూ టీచర్స్ చెప్పింది విని విద్యార్థులు మంచి భవిష్యత్తును తయారు చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకొకటి, పేరెంట్స్ ఏంటంటే, పేరెంట్స్ కూడా పిల్లలను టీచర్స్కి అప్పచెప్పండి బాధ్యతగా. వారు మంచి పిల్లలుగా తీర్చిదిద్దుతారు. మీరు ఎలాంటి విషయంలోనూ, దండించిన విషయంలో, ఎలాంటి విషయంలోనూ మీరు పిల్లలకు సపోర్ట్ చేస్తూ మీరు టీచర్స్ని తిట్టకండి, టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయకండి, అవసరం లేదు. అంత నాన్ సెన్స్ అనమాట. సో పేరెంట్స్ ఉండే విధంగా పేరెంట్స్ ఉండండి, టీచర్స్ ఉండే విధంగా టీచర్స్ ఉండండి. పిల్లలను మంచి సమాజ పౌరులుగా తీర్చిదిద్దండి యాజ్ ఏ టీచర్స్గా. గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా కాదండి, అందరు టీచర్స్ అందరికీ చెప్పే ఐ రిక్వెస్ట్ ఏంటంటే, టీచర్స్ అందరికీ కూడా దండించో, వాడిని బతిమాలో, బామాలో, దండించో, కొట్టో, తిట్టో స్కూల్లోనే నేర్పించాలి. ఏదైనా కూడా స్కూల్లోనే నేర్పించాలి. వాడు స్కూల్ దాటిపోయిందంటే ఇంకా మన చేతుల్లో ఉండడు. వాడు అప్పుడు వంగురా అంటే వంగాడు, లేమంటారు లేవాడు. అది పరిస్థితి. సో మీరందరూ కూడా దయచేసి టీచర్స్ అందరూ కూడా పిల్లాడికి ఇవ్వాల్సినటువంటి జ్ఞానం, బుద్ధి, చదువు, సంస్కారం, క్రమశిక్షణ అన్నీ కూడా మీరు 10th వరకు, 1st to 10th వరకు ఉన్నటువంటి ఏ స్కూల్ టీచర్స్ అయినా కూడా బాధ్యతగా తీసుకొని మీరు పిల్లల్ని సక్రమంగా తీర్చిదిద్దండి. అన్ని విషయాల్లో, డ్రెస్సింగ్ విషయంలో కానీ, హెయిర్ స్టైల్ విషయంలో కానీ, వాడి మాట తీరు విషయంలో కానీ, అంటే
మన గౌరవ మర్యాదల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలోనూ మీరు టీచ్ చేయాలి కంపల్సరీ. కుటుంబ విషయంలో కానీ ఎలా మెలగాలి, ఏం కథ అనేది ప్రతి విషయం ఒక పీరియడ్ పెట్టండి, ఒక క్లాస్ తీసుకోండి, ఎక్స్ట్రా ఒక క్లాస్ తీసుకోండి లీజర్ పీరియడ్ బదులు. కుటుంబంలో ఎలా ఉండాలి, ఎవరు వస్తే ఎలా ఉండాలి, ఎలా గౌరవ మర్యాదలు ఉండాలి, ఎవరితో ఎలా మెలగాలి, కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి, కుటుంబానికి ఎలా సహకరించుకోవాలి ఒకరికొకరు అనేటువంటి విషయాలు కూడా నేర్పించాల్సిన అవసరం, బాధ్యత టీచర్స్ పైన ఉన్నది. సో ఇది గుర్తుపెట్టుకోండి, టీచర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ బుక్ నాలెడ్జే కాదండి, సోషల్ నాలెడ్జ్ కూడా అవసరం పిల్లలకి. లోక జ్ఞానం లేకపోతే ఇంకా వేస్ట్ అన్నమాట. బయటకు వెళ్తే వాడు ఉద్యోగం చేయడానికి తప్పించి వేరే పిల్లల్ని ఎలా పోషించుకోవాలో తెలియట్లేదు, పిల్లలతో ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు, కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు, అమ్మ నాన్నతో కానీ అక్క చెల్లెలతో కానీ. అలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి కాబట్టి చెప్తున్నా. సో మీరు టీచర్స్ ఒక బాధ్యతగా మీరు ఇవన్నీ కూడా స్కూల్ దశలోనే నేర్పించి పంపించేసేయండి. కాలేజ్ స్థాయికి వచ్చినాక వాడు నేర్చుకునేది ఏముండదు. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. గురువులుగా మీరు, టీచర్స్, పేరెంట్స్గా, యాజ్ ఏ గవర్నమెంట్గా అందరూ కూడా విని పాటిస్తారని, ఆలోచిస్తారని, సక్రమంగా మెలుగుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విన్నందుకు. పాటిస్తే ఇంకా ధన్యురాల్ని. సమాజం బాగుపడుతుందంటే అందరికీ సంతోషం కదా, హ్యాపీ. అందరూ హ్యాపీగా ఉండాలంటే అందరూ కూడా ఒకరికొకరు అవమానించుకోవడం కాదండి, అందరూ కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించండి. ఎన్ని కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా మాట్లాడే విధంగా మాట్లాడాలి తప్పించి మరి ఓవర్ యాక్షన్ చేస్తే ఇంకా ఎదుటివారు కూడా ఓవర్ యాక్షన్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి చివాట్లు పడకండి. గవర్నమెంట్ వాళ్ళు సక్రమంగా ఉండండి. ప్రజానికానికి ఏమైనా నేర్పిస్తే నేర్పించండి. మీరు ఏమైనా ఉద్ధరించి పబ్లిక్తో క్లాప్స్ కొట్టించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.